నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, నిషేధపు జాబితాలో ఉన్న భూములను కొనుగోలు చేయవచ్చా? కొనుగోలు చేస్తే లాభమా నష్టమా? సో మిత్రులారా, మన దేశంలో రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 అనే చట్టం ఉంది. అలాగే ఆస్తి బదలాయింపుల చట్టం అమల్లో ఉన్నది. ఈ రెండు చట్టాల ప్రకారంగా ఏ భూములను బదిలీ చేయాలి, ఏ భూములను బదిలీ చేయకూడదో చెప్పే చట్టమే ఆస్తి బదలాయింపుల చట్టం. ఈ చట్టం ప్రకారంగా ఏ భూములను బదిలీ చేయాలో ఆ భూములను మాత్రమే రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేసి హక్కులను బదలాయింపు చేస్తూ ఉంటారు. అయితే నిషేధపు జాబితా అంటే 22A లీస్ట్ అని అర్థం. ఏ భూములనైతే అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీలుండదో, అవకాశం ఉండదో, ఉదాహరణకు ప్రభుత్వ భూములు, దేవాలయ భూములు, శ్మశాన వాటికలు, చెరువులు, కుంటలు, ఆ తర్వాత ఎండోమెంట్ భూములు, వక్ఫ్ బోర్డు భూములు, ఇవన్నీ కూడా నిషేధపు జాబితాలో ఉంటాయి. నిషేధపు జాబితాలో ఉన్న భూములు అమ్మకాలు కొనుగోలు చేయొద్దు అని అర్థం. కాబట్టి నిషేధపు జాబితాలో ఉన్న భూములను మీరు కొనుగోలు చేస్తే అవి రిజిస్ట్రేషన్ కావు. మీరు కొనుగోలు చేసినా ఫర్దర్గా మీరు అమ్మలేరు. కాబట్టి నిషేధపు జాబితాలో ఉన్న భూములను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేయకండి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.